హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది చాలా పెద్ద జెండా అనమాట. జూమ్ చేస్తే కనిపిస్తుంది, చాలా దూరం నుంచి తీస్తున్నాను. అది వచ్చేసి గుంటూరు కలెక్టరేట్లో ఎగరేశారనమాట, దాన్ని పెట్టారు. సో దాన్ని చూస్తే అసలు ఏంటో తెలియని ఫీలింగ్ అనమాట. అది షూట్ చేసి నేను మీకు కొంచెం చిన్న క్లిప్ లాగా యాడ్ చేసి పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ లాగా తీసి పెడుతున్నాను. మధ్య అసలు వ్లాగ్సే అసలు రిలీజ్ చేయట్లేదు కదా, ఎక్కువ గోల్డ్ వ్లాగ్స్ లాగా రిలీజ్ చేస్తున్నాను. గోల్డ్ మీద ఇన్ఫర్మేటివ్గా చేస్తున్నాను. బట్ నాకై కొంచెం బోర్ అనిపించింది. గోల్డ్ అని చెప్పేసి నా మైండ్ అంతా తిరుగుతుంది. సో బ్యాక్ టు నార్మల్ అయితే బాగుంటుందని చెప్పేసి ఒక ఈవినింగ్ వ్లాగ్ లాగా చేసి పెడుతున్నాను అనమాట. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు. ఒకళ్ళు 4కి ఒకళ్ళు 5కి వచ్చారనమాట. స్టార్టింగ్ డేస్ కదా, సో అందుకని తక్కువ టైమే ఉంచుకుంటున్నారు. యాక్చువల్గా మా పెద్ద బాబుకి అయితే 6 దాకా ఉంచుకుంటారు ఈవినింగ్, బట్ తన్ని 5కి పంపించేశారనమాట. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మాకు స్నాక్స్ కావాలి, పునుగులు కావాలి, బజ్జీలు కావాలి ఇలా అడుగుతుంటే బయటికి కొనుక్కొచ్చి పెట్టడం అనేది పెద్ద ప్రాబ్లం కాదండి. బయట అంత ఆయిలీ ఫుడ్ తినడం అనేది ప్రాబ్లం కదా, మన బాడీకి అంత ఆయిల్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేనైతే అట్టుపిండి ఉంటుంది కదా, సో పిల్లలిద్దరికీ అట్లేసి ఇచ్చేసాను. వాళ్ళు తినేసి హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ లోపల నేను కొంచెం అటు ఇటు చిన్న పనులు ఉంటే చేసేసుకొని కూర్చున్నాను అనమాట. తర్వాత వాళ్ళకి హోంవర్క్లు అన్నీ చేపించిన తర్వాత ఇంకా అట్ ద సేమ్ టైం రైస్ కూడా కుక్ చేసేసాను. సో ఇంకా నైట్ 8-8:30 అవుతుంది. సో ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచి 8 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి పిల్లలు ఎర్లీ టు ఈట్ అనేది బెస్ట్ కదా, అందుకని ఎర్లీగా ఫుడ్ ప్రిపేర్ చేసేసి పిల్లలకు పెట్టేద్దామని చెప్పి ఆమ్లెట్స్ వేస్తున్నాను అనమాట. ఈరోజైతే మాకు ఇంట్లో గోంగూర పప్పు చేశాను. సో దాంట్లో కాంబినేషన్గా ఆమ్లెట్ ఉంటే బాగుంటుంది కదా. యాక్చువల్గా అప్పుడప్పుడు చికెన్ పకోడీ తెచ్చుకుంటూ ఉంటాము, బట్ చికెన్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదని చెప్పేసి కొన్ని వీడియోస్ నేను స్పెసిఫిక్గా చూసినాక నాకు అమ్మో తినకూడదని చెప్పేసి ఇంకా నేను చికెన్ని సైడ్ చేసేసాను అనమాట. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్నట్టు. ఈ వీడియోలో మీరు నన్ను అబ్జర్వ్ చేశారా, కొంచెం లావ్ అయినట్టు అనిపిస్తున్నాను నాకే. మీరు కూడా ఏమన్నా అబ్జర్వ్ చేశారా ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నేను డైట్ చేసుకోవాలి. నా బాడీ నాకే హెవీ అనిపిస్తుంది. నేను ఏదైనా పని చేసేటప్పుడు ఎర్లీగా అలసిపోతున్నాను అండ్ చేయలేకపోతున్నాను, ఆయాసం వస్తుంది అన్నట్లు అనిపిస్తుంది. సో మ్యాక్సిమం డైట్ కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నాను, ట్రై చేస్తాను. అండ్ నేను ఏదైనా స్టార్ట్ చేస్తే అది కూడా మీకు వీడియో రూపంలో ఇస్తూ ఉంటాను, సో దట్ ఎవరైనా మోటివేట్గా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా. సో అదనమాట. నా నుంచి మీరు ఎలాంటి బ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇప్పుడే మళ్ళీ బ్యాక్ టు వర్క్ అన్నట్టుగా స్టార్ట్ చేశాను. నేను రీసెంట్గా డిఎస్సి నోటిఫికేషన్ కూడా పడింది కదా, సో దాన్ని కూడా చదువుకోవాలి. సో మ్యాక్సిమం అది కూడా కొంచెం వీడియో వైజ్గా నేను షూట్ చేసి పెడదామని అనుకుంటున్నాను. స్టడీ పరంగా కూడా మోటివేషన్ ఉంటుంది. సో చాలా ప్రోగ్రామ్స్ అనేవి పెండింగ్లో అంటే లిస్ట్ చేసి పెట్టాను, అవన్నీ చేయాలి. అది మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో దట్ మోటివేషన్ కావాలనుకున్న వాళ్ళు ఏదర్ స్టడీ ఆర్ డైట్ ప్లాన్ అన్నట్టుగా ఉంటుంది, చూసుకోవచ్చు. మీకు కూడా కొంచెం ఎంటర్టైనింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది అని చెప్పేసి చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీసి పెడుతున్నాను కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదని అనుకుంటున్నాను. జస్ట్ మీతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సెట్ చేసి పెట్టుకుందాము అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ కొంచెం మనీ సేవింగ్ టిప్స్ అవన్నీ కూడా, అదర్ మోటివేటింగ్ టిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇన్ ఫ్యూచర్, నియర్ బై ఫ్యూచర్ అనమాట. ఎందుకంటే నేను రీసెంట్గా కొన్ని మనీ సేవింగ్ టిప్స్ అనేవి ఫాలో అవుతున్నాను. అది ప్రాక్టీస్ చేసి అది సక్సెస్ అయితే నేను మీకు షేర్ చేసి మోటివేషన్ ఇద్దామని అనుకుంటున్నాను అనమాట.